వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కోర్సెస్ ఎస్విఆర్ అకాడమీలో అవైలబుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు వివరాలు తెలుసుకోగలరు. గ్రూప్ 2కి సంబంధించిన టోటల్ కోర్సే కాదు, సో సపరేట్ మాడ్యూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ సపరేట్ మాడ్యూల్ కానీ, పాలిటీ సపరేట్ మాడ్యూల్ కానీ, ఏపీ హిస్టరీ సపరేట్ మాడ్యూల్ కానీ, వాటి ఫీ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ డీటెయిల్స్ మీరు కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి ఆ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేయటం కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కానీ చేయొచ్చు. ఎనీవే, మనం కరెంట్ ఎకానమీని కంటిన్యూ చేస్తున్నాం. కరెంట్ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా నోబెల్ ప్రైజ్, ఎకనామిక్ సైన్స్లో కూడా నోబెల్ ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయిన అభిజిత్ బెనర్జీకి కూడా మనకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. అయితే ఈ 2020 నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ కనుక మనం చూస్తే ఇక్కడ కొన్ని మేజర్గా నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2020 మేజర్గా ఏ అంశం మీద ఇచ్చారు అంటే ఆక్షన్ థియరీస్ మీద ఇచ్చారు. సో ఒక ఇద్దరు సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్ వచ్చింది. సో దీన్ని డైరెక్ట్గా నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అనేది ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా అతని మెమొరీ అతన్ని గుర్తు చేసుకుంటూ ద స్వెర్జెస్ రిస్క్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్గా పిలుస్తారు ఎకనామిక్స్లో ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ని. సో ఈ ఇయర్ ఎందుకు వచ్చిందంటే ఫర్ ఇంప్రూవ్మెంట్ టు ఆక్షన్ థియరీ అండ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మాట్స్. సింపుల్గా చెప్పాలంటే ఆక్షన్స్ థియరీ మీద ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. సో ఈ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇద్దరు సైంటిస్టులకు ఇచ్చారు, పౌల్ ఆర్ మిల్గ్రమ్ అండ్ రాబర్ట్ బి విల్సన్. సో ఈ ఇద్దరికి నోబెల్ ప్రైజ్ని ఎకనామిక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది 2020కి గాను. అయితే వీళ్ళు డెవలప్ చేసినటువంటి మేజర్ థియరీస్ ఏంటంటే ఆక్షన్స్ థియరీస్లో హిడెన్గా ఉన్నటువంటి ఎజెండాస్ని, ఆక్షన్స్ థియరీస్లో సెల్లింగ్ అండ్ బయ్యింగ్ ఆఫ్ గూడ్ జరిగేటప్పుడు కొన్ని న్యూ ఫార్మేట్స్ని, న్యూ థియరీస్ని ఎవాల్యూ చేశారు ఆక్షన్స్కి సంబంధించి. సో అంటే వేలం పాటలో జరిగేటువంటి విషయాలకి కొత్త కోణాలని జోడించి చెప్పగలిగారనమాట. సో అది ఈ ఇద్దరు సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ రావడానికి కారణమైంది. వేలం పాట ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక వస్తువుని అమ్మాలి అంటే ఆ వస్తువుని సపోజ్ ఒక హౌస్ అమ్ముతున్నారు, ఆ హౌస్ సంబంధించిన వేలం వేసినప్పుడు మనం బ్యాంక్ వాళ్ళు కూడా జప్తు చేసి వేలం వేస్తూ ఉంటారు. ఆ హౌస్ని కొనటానికి చాలామంది ఇంట్రెస్టింగ్ బయ్యర్స్ వస్తారు. వచ్చినప్పుడు హౌస్ సపోజ్ మనకి ఇంగ్లీష్ వేలం ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ ఏం కాదు, ఇంగ్లీష్ అంటే బ్రిటన్లో స్టార్ట్ చేసినటువంటి ఆక్షన్ అనేది ఇంగ్లీష్ ఆక్షన్ అంటారు. ఇంగ్లీష్ ఆక్షన్ ఎలా స్టార్ట్ అయ్యేదంటే సపోజ్ ఇది ఒక 100 రూపీస్ అనుకోండి. ఈ హౌస్ ఫస్ట్ 5 రూపీస్తో స్టార్ట్ చేస్తారు. 5 రూపీస్ మినిమం వాల్యూ పెడతారు. 5 అంటారు, ఒకళ్ళు 10 అంటారు, ఒకళ్ళు 15 అంటారు, ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 30 అంటారు, ఒకళ్ళు 40 అంటారు, 80 అంటారు, 90 అంటారు, అలా వెళ్తారు అనమాట. అలా ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి శుద్ధితో కొట్టేసి ఈ హౌస్ వాళ్ళకి వెళ్ళిపోయింది అని ఆక్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. దీన్ని ఇంగ్లీష్ బిడ్ అంటారు. మనకి డచ్ బిడ్డింగ్ కూడా ఉంటుంది, డచ్ ఆక్షన్ కూడా ఉంటుంది. డచ్ ఆక్షన్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్ ఆక్షన్ ఏమో లోయెస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, డచ్ ఆక్షన్ ఏమో హైయెస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎనీవే మేజర్గా కామన్ మాత్రం ఇంగ్లీష్ ఆక్షన్, అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిడ్డింగ్ ప్రాసెస్. బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వేలం పాట ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రపంచంలో వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మేజర్ ఇష్యూస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆక్షన్లో జనరల్ ఆక్షన్ ఎలా జరుగుతుంది, కొన్ని క్లోజ్డ్ ఎన్వలప్ ఆక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మనకి వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ కానీ గవర్నమెంట్స్ ఇప్పుడు ఆక్షన్స్ కూడా గవర్నమెంట్ ఆక్షన్స్కి వెళ్తూ ఉంటాయి. ఆయిల్ రిజర్వ్స్ని ఆక్షన్స్ వేయటం కానీ, లేదా టెలికామ్ సెక్టార్స్ని అంటే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ని మనం చూస్తాం. టెలికామ్ ఆక్షన్ కూడా చూస్తూ ఉంటాం. రిలయన్స్ పోటీ పడుతూ ఉంటుంది, ఎయిర్టెల్ పోటీ పడుతూ ఉంటుంది బ్యాండ్ విడ్త్ కోసం. ఇలాంటి కోల్ ఆక్షన్స్ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ కూడా మేజర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్స్ కానీ అదర్ రా మెటీరియల్స్ని కానీ ఆక్షన్స్కి వెళ్ళి ఆక్షన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి గవర్నమెంట్ ఆక్షన్స్ వేసేటప్పుడు కూడా మేజర్గా ఆక్షన్స్ థియరీస్ అనేవి
ఆక్షన్స్ థియరీస్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ వల్ల ఇటు గవర్నమెంట్ నష్టపోవటమా లేదా బయర్ నష్టపోవటమా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని ఇన్స్టాన్సెస్ మనం చూస్తే వీళ్ళు ఎవాల్యూట్ చేసిన దాన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. 1997లో వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఆక్షన్స్ జరిగింది. వెనిజులా హైయెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ అనమాట. ఈ ఆయిల్ రిజర్వ్స్ ఆక్షన్స్ జరిగినప్పుడు వెనిజులాలో ఇది క్లోజ్డ్ ఎన్వలప్ ఆక్షన్. అంటే నేను ఎంత బిడ్డింగ్ వేస్తున్నానో మీకు తెలీదు. అంటే సపోజ్ వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు సపోజ్ నేను ఒక $100 బిలియన్ నేను ఆక్షన్ వేశాను అనుకోండి. సో ఎస్టిమేషన్ వేసి ఇంకొకరు $150 బిలియన్ వేస్తారు, ఇంకొకరు $50 బిలియన్ వేస్తారు. నువ్వెంత బిడ్డింగ్ వేసావో నాకు తెలియదు, అతను ఎంత బిడ్డింగ్ వేసాడో నాకు తెలియదు. ఇది క్లోజ్డ్ ఎన్వలప్ బిడ్డింగ్ అంటారనమాట. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఇక్కడ వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ ఆక్షన్ 1997లో జరిగినప్పుడు ఈ బిడ్డింగ్లో ఎవరు గెలుచుకున్నారంటే, ఈ ఆక్షన్లో ఎవరు గెలుపొందారంటే చైనీస్ కంపెనీ గెలుపొందింది. ఎందుకు గెలుపొందిందంటే హయ్యర్ బిడ్డింగ్ వేసింది, అంటే ఓవర్ ఎస్టిమేట్ చేసింది వాల్యూని. సో అంటే ఆయిల్ రిజర్వ్స్ అక్కడ వీళ్ళు ఎక్వైర్ చేసేదానికన్నా కూడా దాని యాక్చువల్ వాల్యూ కన్నా కూడా హయ్యర్ బిడ్డింగ్ వేశారు, దానివల్ల బిడ్డింగ్ గెలుచుకున్నారు. సో ఇక్కడ చైనీస్ కంపెనీ నష్టపోవడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే విన్నర్స్ కర్స్ అంటారు. సో అంటే యాక్చువల్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ పే చేయడానికి బిడ్డింగ్ వేయడానికి వీళ్ళు రెడీ అయిపోయారు అనమాట. దాన్ని సరి చేసుకొని ఆ బిడ్డింగ్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లటంలో కనుక్కున్న థీరీలకు గాను విన్నర్స్ కర్స్ని సరి చేయడానికి కావాల్సిన థీరీస్ గాను ఈ ఇద్దరు సైంటిస్టులు ఒక థీరీస్ని ఎవాల్యూట్ చేశారు. ఆ థీరీస్కి గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ఆ థీరీస్కి వచ్చిన నోబెల్ ప్రైజ్ అంటే వీళ్ళు విన్నర్స్ కర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేశారు, సొల్యూషన్ ఏం ప్రొవైడ్ చేశారంటే విన్నర్స్ కర్వ్ అంటే బిడ్డర్ ఎవరైతే ఉన్నారో, బయ్యర్ ఎవరైతే ఉన్నారో, ఆక్షన్లో పాల్గొనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హయ్యర్ ఎస్టిమేట్ చేయకోకుండా పర్ఫెక్ట్గా దాన్ని బిడ్డింగ్ వేసి కొనుక్కోవాలి అంటే, క్లోజ్డ్ ఎన్వలప్ ద్వారా బిడ్డింగ్ వేసి కొనుక్కోవాలంటే వీళ్ళకి ఒక 3 ఇంగ్రీడియంట్స్ మేజర్గా ఉపయోగపడతాయి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ని వీళ్ళు డెవలప్ చేశారు. ఏంటంటే అథెంటిసిటీ సర్టిఫికెట్స్ని చూసుకోవాలి. అంటే ఆ సర్టిఫికెట్ వైజ్ దాని ఎంత ఆక్షన్ జరుగుతుంది, ఏంటి విషయం, దానికి సంబంధించిన పూర్తి సర్టిఫికెట్, అథెంటిసిటీ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత ఎక్స్పర్ట్ అప్రైజల్స్ తీసుకోవాలి. సో ఆ ఆయిల్ ఫీల్డ్స్ ఎంత ఉన్నాయి, లేదా టెలికామ్ ఆ స్పెక్ట్రమ్ ఎంత ఉంది స్పెక్ట్రమ్ ఆక్షన్ జరిగేటప్పుడు అనే ఒక ఎక్స్పర్ట్ అప్రైజల్స్ తీసుకోవాలని చెప్పారు. దాంతోపాటు ఇన్సైట్ ఇంటూ అదర్ బిడ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అదర్ పీపుల్ అదర్ కంపెనీస్ ఎంత బిడ్స్ వేస్తున్నాయి అనే ఒక అవగాహన మనకు రావాలి. ఈ వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ ఆక్షన్లో జరిగింది కూడా చైనీస్ వాళ్ళు ముందు బిడ్ వేశారు, హయ్యెస్ట్ బిడ్ వేశారు వీళ్ళు. సో దాన్ని మళ్ళీ వాల్యూ కన్నా కూడా హైయెస్ట్ బిడ్ వేశారు. విన్నర్స్ కర్స్ వీళ్ళకి తెలిసిపోయింది, విన్నర్స్ కర్స్ అయ్యారు వీళ్ళు. అంటే విన్ అయ్యారు బిడ్డింగ్లో, కానీ కర్స్ అంటే ఏంటంటే వీళ్ళ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉండిందనమాట. సో అందుకని దీన్ని విన్నర్స్ కర్స్ అంటారు. సో ఈ ఎఫెక్ట్ అనేది చైనీస్ గమనించి అదర్ బిడ్స్ని చూసుకొని వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ వాల్యూ ఎంత ఉందో చూసుకొని మళ్ళీ ఈ బిడ్డింగ్ని సరి చేసుకోవడం జరిగింది అనమాట. సో అంటే వీళ్ళ సొల్యూషన్ చెప్పింది ఏంటంటే అదర్స్ బిడ్స్ని యొక్క సిచ్యువేషన్ కూడా చూసుకొని బిడ్ వేయాలి అనేదే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది వీళ్ళు చెప్పిన సొల్యూషన్. దాంతోపాటు ఇంకొక ఆక్షన్ని మనం గమనిస్తే ఎగ్జాంపుల్గా వీళ్ళు చేసిన థీరీస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. స్విట్జర్లాండ్లో స్పెక్ట్రమ్ ఆక్షన్స్ జరిగినాయి 2000లో. ఈ స్విట్జర్లాండ్లో జరిగిన స్పెక్ట్రమ్ ఆక్షన్స్లో 3 బ్లాక్స్ ఆక్షన్ కొన్నాయి. ఫస్ట్ బ్లాక్ని 121 మిలియన్స్కి కొన్నారు, సెకండ్ బ్లాక్ని 134 మిలియన్స్కి కొన్నారు, థర్డ్ బ్లాక్ని ఫస్ట్ బ్లాక్ కన్నా సెకండ్ బ్లాక్ ఎక్కువగా ఆక్షన్లో అమ్ముడుపోయింది. థర్డ్ బ్లాక్ వచ్చేసరికి ఆక్షన్లో ఇది 55 మిలియన్కే అమ్ముడుపోయింది. అంటే చాలా తక్కువ రేటుకి అమ్ముడుపోయింది. కానీ ఆక్షన్స్లో హయ్యెస్ట్ ప్రాఫిట్స్ తెచ్చేది థర్డ్ బ్లాకే. ఎందుకంటే థర్డ్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే బిగ్గెస్ట్ బ్లాక్ అనమాట థర్డ్ బ్లాక్. అంటే ఫస్ట్ సెకండ్ కన్నా కూడా ఎక్కువగా దీన్ని ఆక్షన్లో అమ్ముడుపోవాలి, కానీ 55 మిలియన్కే అమ్ముడుపోయింది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ పాల్గొన్న వాళ్ళు థర్డ్ దాంట్లో పాల్గొనలేకపోయారు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్లో పాల్గొన్నప్పటికీ వాళ్ళకి మనీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, ఉన్న మనీ అంతా. థర్డ్ దాంట్లో పాల్గొనలేకపోయారు. థర్డ్ దాంట్లోనే ఎక్కువ వాల్యూ గవర్నమెంట్కి రావాలి, స్విట్జర్లాండ్కి థర్డ్ అమ్మితేనే ఎక్కువ రావాలి. కానీ ఇక్కడ బిడ్డింగ్లో పాల్గొనే వాళ్ళు లేరు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్లో పాల్గొని పూర్తిగా వాళ్ళ మనీని ఎగ్జాస్ట్ చేస్తున్నారు. వీళ్ళు పాల్గొనేటట్లేరు,
అందుకని ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఇచ్చేయాలి, అందుకని 55 మిలియన్కే వెళ్ళిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ప్రాబ్లంగా మారిపోయింది. దానికి మన 2 నోబెల్ లారియట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే SMRA అనే ఒక మెథడ్ని ప్రపోజ్ చేశారు, ఆక్షన్ మెథడ్ని. అదే సైమల్టేనియస్ మల్టిపుల్ రౌండ్ ఆక్షన్ అనే దాన్ని మొదలుపెట్టారు. అంటే 3 బ్లాక్స్ని కూడా ఎట్ ఏ టైం ఆక్షన్ చేయండి, అప్పుడు మీకు ఎటువంటి నష్టం రాదు గవర్నమెంట్కి అని చెప్పారనమాట. సో విన్నర్స్ కర్స్కి SMRA సైమల్టేనియస్ మల్టిపుల్ రౌండ్ ఆక్షన్కి వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ రావటం జరిగిందనమాట. సింపుల్, ఏం లేదు. ఆక్షన్ వేసేటప్పుడు క్లోజ్డ్ ఎన్వలప్ ఆక్షన్లో అంటే ఒకరికి తెలియకోకుండా కొన్ని ఆక్షన్స్ ఉంటాయి. సపోజ్ నేను ఇది ఒక వస్తువు వేలం పాట వేసేటప్పుడు ఒక ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా అందరి ముందు వేలం పాట వేస్తాం, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కానీ క్లోజ్డ్గా కనుక ఆక్షన్స్ జరిగితే, క్లోజ్డ్ ఎన్వలప్స్ ద్వారా కనుక ఆక్షన్స్ జరిగితే ఎవరు ఎక్కువ బిడ్డింగ్ వేశారనేది, ఎవరు ఎంత బిడ్డింగ్ వేస్తున్నారో తెలియదు వాళ్ళకి. అప్పుడు ఉన్న వాల్యూ కన్నా కూడా ఎక్కువగా మీరు బిడ్డింగ్ వేసి కనుక దీన్ని పర్చేజ్ చేస్తే ఆక్షన్లో గెలిపొందితే అప్పుడు ప్రాబ్లమాటిక్గా మారుతుంది బయ్యర్కి. అందుకు అలా కాకోకుండా దీన్ని విన్నర్స్ కర్స్ అంటారు. అంటే విన్ అయ్యాడు కానీ దీనివల్ల లాభం పొందేది ఏం లేదనమాట. విన్నర్స్ కర్స్ని అవాయిడ్ చేయడానికి బయ్యర్స్ ఫాలో అవ్వాల్సిన థియరీని వీళ్ళు అవాయిడ్ చేశారు. సింపుల్, ఏం లేదు. అదర్ బిడ్డింగ్ ప్రాసెస్ని కూడా చూసుకొని అదర్స్ ఎంత బిడ్ వేస్తున్నారు అనేది కూడా చూసుకోండి. దాంతోపాటు ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకోండి. దాంతోపాటు ఒక సర్టిఫికెట్స్ని రూపొందించుకోండి. సో దానివల్ల మీరు అవాయిడ్ చేయొచ్చు. మేజర్గా అదర్ పర్సన్స్ బిడ్డింగ్ ఎంత వేస్తున్నారో కూడా చూసుకోండి అనేదే ఈ విన్నర్స్ కర్స్ని అవాయిడ్ చేయడానికి మన నోబెల్ లారియట్స్, మన నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తులు చెప్పిన సీక్రెట్ అనమాట, న్యూ థియరీ. దాంతో అది విన్నర్స్ కర్స్ గురించి. రెండో థియరీ ఏంటంటే SMRA అంటే సైమల్టేనియస్ మల్టిపుల్ రౌండ్ ఆక్షన్ అంటారు. అంటే ఒకేసారి బ్లాక్లుగా విభజించి ఆక్షన్ చేస్తే మీకు ఇబ్బందికరమైన పొజిషన్స్ వస్తాయి. సో అందుకని ఏ ఆక్షన్ వేసేటప్పుడైనా మీ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఒకేసారి ఆక్షన్ వేయడానికి చూడండి. అప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటే మీరు ఎంతైతే ఆక్షన్ వేస్తున్నారో దానికి పర్ఫెక్ట్ వాల్యూ రావడానికి అవకాశం ఉంటుంది. సెల్లర్కి బయ్యర్కి నష్టం రాకుండా ఆక్షన్స్లో వీళ్ళు న్యూ థియరీస్ని ఎవాల్యుయేట్ చేశారు. ఆ న్యూ థియరీసే విన్నర్స్ కర్స్ని అవాయిడ్ చేయడానికి తీసుకొచ్చిన ఐడెంటిఫికేషన్ థియరీ. రెండోది SMRA థియరీ, సో సైమల్టేనియస్ మల్టిపుల్ రౌండ్ ఆక్షన్స్ థియరీ. సో ఈ రెండు థియరీస్కి గాను విన్నర్స్ కర్స్ని అవాయిడ్ చేయడానికి తీసుకొచ్చిన థియరీకి, SMRA థియరీకి వీళ్ళకి